శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం కృష్ణప్పపేట గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు పాల్గొన్నారు. లబ్ధిదారులు పింఛన్ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పకుండా పెన్షన్ పంపిణీ చేయడం టీడీపీ ప్రభుత్వానికి సాధ్యమని తెలిపారు. అటువంటి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన సర్పంచ్ గారు, అలాగే మన పంచాయతీ సెక్రటరీ గారు, సచివాలయ సిబ్బంది, మీ ఎవ్వరూ ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రాకపోయినా మీకంటా ముందు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరినీ ఎలక్ట్ చేసి సచివాలయ సిబ్బంది ఇప్పుడు వచ్చి ఇచ్చారంటే ఇటువంటి చర్య ఎప్పుడైనా మీరు చూసారా? ఇది చంద్రబాబు నాయుడు తాలూకా ఉద్దేశం, తెలుగుదేశం విధానం. కొన్ని ఎన్నాళ్ళు మీరు చూశారు ఈ కార్యక్రమం వచ్చారా? ఇంత పకడ్బందీగా మీకోసం పార్టీలు అతీతం వేరు, ఎవరు ఎన్నో చెప్తారు, విడిచిపెట్టేయండి. మీకోసం ఆలోచించిన మనుషులు ఎవరో వాళ్ళని గుర్తించుకోండి మీరు. అదే కాదు, పేదరిక నిర్మూలన ఉండాలని తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరిమందికి చదివించుకోవడానికి ఆయన ఉపాధి కల్పించారు. ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నో చేస్తారు. ముఖ్యంగా ఈ పెన్షన్ అనే కార్యక్రమం 4,000 రూపాయలు ఇవ్వడం మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా కష్టమైన పరిస్థితి అయినా 1వ తారీఖు సరికి సచివాలయ సిబ్బందితో మీకు ఇస్తున్నారు కనుక మీరు మీ జీవితం ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు మరవద్దు. కృష్ణమూర్తి గారు, ఇది విధానం. దీన్ని ఆలోచించాలి. మీ అందరూ పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇంకా మొన్న ఆయన ఏమన్నారు, ఏ ఊర్లో అండి ఆయన అన్నారు, ఇంకా భగవంతుడు సరిగ్గా చూస్తే ఈ పెన్షన్ ఇంకా పెంచుతాను అన్న మాట రాజమండ్రిలో ఎక్కడో ఆయన చెప్పారు. ఇంకా పెంచుతాను అంటే మీ యందు ఆయనకున్న శ్రద్ధ కనుక మీ అందరూ నిత్యం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆయన మనకి అధ్యక్షుడిగా ఉండాలా, మన రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని నా యొక్క మనవి. తెలుగుదేశం మనవద్దు, ఎటువంటి కార్యక్రమాలు ఎవరైనా చెప్పినా మనవద్దు. చంద్రబాబు నాయుడు